కీర్తన గ్రంథము 136 1, 2, 3 వచనములు. ప్రియమైన వారలారా, గివ్ థ్యాంక్స్ టు ద లార్డ్, ఫర్ హీ ఈజ్ గుడ్, ఫర్ his steadfast love endures forever. Give thanks to the God of gods, give thanks to the Lord of lords. తెలుగులో చదువుతాను. యెహోవా దయాళుడు, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఆయన కృప నిరంతరము ఉండును. దేవదేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఆయన కృప నిరంతరము ఉండును. ప్రభువుల ప్రభువునకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఆయన కృప నిరంతరము ఉండును. ఒక విషయం నాకు చాలా ఆశ్చర్యం వేస్తూ ఉంటుంది ఎప్పుడు కూడా. ప్రపంచంలో ఏ దేశంలో చూసినా సరే అనేక రకమైన పద్ధతులు, అనేకమైనటువంటి వాటిని దేవుడిగా పూజించేవారు ఉన్నారు. అయితే ఎవరో పట్టించుకోరు. కానీ ఒక్క యేసు ప్రభుని కొలిచే వాళ్ళని మాత్రమే, ఒక్క జీసస్ని కొలిచే వాళ్ళని మాత్రమే మరి హింసించటం, బాధ పెట్టడం, తిట్టడం, కొట్టడం, చంపటం ఇలాంటివి చేస్తూ ఉన్నారు. ప్రియమైన వారలారా, కాబట్టి నేను ఒక క్వశ్చన్ అడగదలుచుకున్నాను వాక్యం వినేటటువంటి సహోదరుల్ని. ఇది కరెక్టా కాదా? మీరు నిజంగా ఉన్నదన్నట్టు చెప్పాలి. ఈ దేవుడు పర్సనల్గా మిమ్మల్ని ఎప్పుడైనా హర్ట్ చేశారా? ఈ దేవుడు యేసు ప్రభు అనేటటువంటి దేవుడు మిమ్మల్ని ఎప్పుడైనా కొట్టారా, లేదా తిట్టారా, లేదా దూషించారా, లేదా మీ పట్ల ఏమైనా అమానుషంగా ప్రవర్తించారా? ఏం చేశాడు ఆయన పాపం? ఒకళ్ళని చూసి ఒకళ్ళు ఆ దేవుడిలో ఏదో ఉందేమో తప్పు అని అనుకోవటం ఎంతవరకు అది న్యాయము? ఒకళ్ళని చూసి మనం ఒక పని చేసామంటే వాళ్ళు ఏ రిజల్ట్ అయితే దాన్ని అనుభవిస్తారో మనం కూడా అదే రిజల్ట్ అనుభవించవలసి వస్తుంది. వాళ్ళని దేవుడు శిక్షించారనుకోండి, మనం కూడా శిక్షకు పాత్రలు అవ్వాల్సి వస్తుంది. ఒకళ్ళు ఏదో చేశారని మనం కూడా అదే చేయకూడదు. ఎప్పుడూ కూడా మనం ఆలోచించాలి. దేవుడు మనకు ఆలోచన శక్తిని ఇచ్చారు, తగిన జ్ఞానాన్ని ఇచ్చారు. కాబట్టి ప్రియమైన వారలారా, మనలో ప్రతి ఒక్కళ్ళు ఆలోచిద్దాం. దేవుడు మనకు పర్సనల్గా ఏమైనా హాని చేశారా? సర్వమానవాళిని పాపం నుంచి రక్షించడానికి ఈ లోకానికి స్వయంగా దేవుడే ఈ లోకానికి దిగివచ్చి మరి సిలువ మరణం పొంది మన పాపం నుంచి మనం రక్షించటం ఏంటి? ఆయన మన పాపాల నుంచి మనల్ని కడిగి వేయటం ఏంటి? ఆయన మనం దూషించటం ఏంటి? ఇది ఎంతవరకు న్యాయం? మనమే ఆలోచించుకుందాము.